తెలంగాణలో 10 ఏళ్ల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పల్ల పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల దశాబ్ది ఉత్సవాలతో వెలుగులీనుతోంది. భారీ ఏర్పాట్లతో భాగ్యనగరాన్ని ముస్తాబు చేశారు. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేలా హైదరాబాద్ వేదికగా ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఇంకా తెలంగాణ ఉత్సవాలు అంబరాన్నంటాయి. దీనికి సంబంధించిన లైవ్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ అడిగి తెలుసుకుందాం. రాంప్రసాద్, ప్రస్తుతం ఎటువంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఉత్సవాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఎస్ రేణుసి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఉత్సవాలు అయితే ఈరోజు ఉదయం నుంచి చాలా ప్రాంతాలలో చూస్తున్నాం. తొలుత ఉదయాన్నే మనం అక్కడ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం అయితే పరేడ్ గ్రౌండ్లో చాలా రకాలైనటువంటి జెండావిష్కరణతో మొదలుకొని చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. కానీ ఉత్సవాల్లో భాగంగా అయితే ఈరోజు సాయంత్రం ట్యాంక్ బండ్ మీద చాలా కార్యక్రమాలు నిర్వహించేందుకున్నాం. మనం చూడవచ్చు, ప్రస్తుతం ట్యాంక్ బండ్ మీద మనం చూసినట్లయితే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఇక్కడ మహిళలందరూ కూడా తెలంగాణ బోనాలు తీసుకొని వచ్చారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జనగం సార్. ఓకే, అంటే ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎప్పుడు వచ్చారు ఇక్కడ హైదరాబాద్? పొద్దున సార్. ఇది ఆ పైన అది అలా పెట్టుకున్నారు కదా, అది ఎలా ఆగుతుంది దాని గురించి చెప్పండి. తెలంగాణ బోనాల స్పెషాలిటీ గురించి. సుట్టబట్ట సార్. రైట్, ఇది పరిస్థితి. తెలంగాణ సాంప్రదాయమైనటువంటి బోనాలే కానీ అదేవిధంగా కళాకారులు అందరూ కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద బుద్ధుడి విగ్రహం ఎదుట అయితే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు, చిన్నారులందరూ కూడా వేషధారణలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైనటువంటి బతుకమ్మలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే దసరా పండుగ ముందు వచ్చేటువంటి బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ దేశంలోనే, తెలంగాణ రాష్ట్రంలో అయితే చాలా గొప్పగా జరుపుకున్న తెలంగాణ సంస్కృతి బతుకమ్మ అని చెప్పవచ్చు. ఆ బతుకమ్మకు సంబంధించినటువంటి బతుకమ్మలను కూడా మహిళలందరూ కూడా బతుకమ్మలు తీసుకొని అయితే ఈ యొక్క అవతరణ దినోత్సవ వేడుకలలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మనం చూడవచ్చు, ఇక్కడ మనం చూస్తే చాలా రకాలైనటువంటి దింస సాంప్రదాయం కానీ అదేవిధంగా బంజారా జాతులకు సంబంధించినటువంటి ఆదివాసీ గిరిజన తెగలకు సంబంధించినటువంటి అన్నీ చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే బంజారా, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బంజారాకు సంబంధించినటువంటి కమ్యూనిటీ అయితే ఉంటుంది. వాళ్ళ బంజారా సంస్కృతి సాంప్రదాయాలతో కూడినటువంటి వస్త్రాలను అయితే ధరించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మహిళలందరూ కూడా ఏదైతే లంబాడీలు గిరిజన తండాలలో ఉంటారో వారి అలంకరణలను అన్ని రకాల విసర్గరంటున్నారు. మనం గుస్సాడి నృత్యాన్ని కూడా చూడవచ్చు. ఇక్కడ ఆదివాసీ గిరిజన తెగకు సంబంధించినటువంటి గుస్సాడి నృత్యాన్ని అయితే మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పై అయితే చూస్తున్నాం. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులు ఎక్కువగా ఉంటారు. ఆదివాసులు ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఇటు ములుగు కానీ భూపాలపల్లి ఏరియాలలో ఆదివాసీ గిరిజన తెగలకు సంబంధించినటువంటి వీళ్ళ యొక్క కళా ప్రదర్శన అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ యొక్క గుస్సాడి నృత్యానికి సంబంధించినటువంటి కళాకారులను కూడా చూడవచ్చు. అంతేకాకుండా బోనాలు, హైదరాబాద్లో జరిగేటువంటి లాల్ దర్వాజా బోనాలే కానీ గోల్కొండ బోనాలన్నింటినీ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో అయితే ఆ దర్వాజా బోనాలు ఉన్నారు. ఇక్కడ పోతరాజులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్కారం. హైదరాబాద్లో ఎక్కడి బోనాలు? ఇక్కడనే మాది మాంకాళమ్మ టెంపుల్. మాది ఎవ్రీ ఇయర్ వేస్తూనే ఉంటాం మేము, ప్రతి సంవత్సరం. అమ్మవారు 27 years అవుతుంది సార్. మేము ఇదే ఉంటుంది మాకు. ఏంటంటే ఇప్పుడు ప్రత్యేక మన తెలంగాణ పండుగ కాబట్టి ఈ శుభ సందర్భంగా చేస్తున్నాం. రైట్, 10 ఏళ్ల పండుగ నిర్వహించుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు ఏ విధంగా ఉంది వీళ్ళ పాల్గొనడం? ఇప్పుడైతే మాకు మంచిగానే ఉండేది సార్. ఇప్పుడు వచ్చేది ఏందో తెలియదు కానీ అంత మంచి కావాలని కోరుకుంటాం. కానీ సార్, మాకు ఒక విజ్ఞప్తి, పైకి మాకు కూడా ఏమన్నా చూడండి దయ. రైట్, ఇది పరిస్థితి. మనం ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి బోనాలను కూడా ఇక్కడ బైండ్ల జమిడికల్ అని చెప్పేసి కొన్ని గిరిజన తెగలకు సంబంధించినటువంటి ఉత్సవాలన్నిటితో అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ అంతా కూడా కోలాహలంతో నిండిందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంస్కృతులు కానీ ఆదివాసీ తెగలు కానీ వాటన్నిటికీ కూడా అద్దం పట్టే విధంగా తెలంగాణ ట్యాంక్ బండ్ అయితే పూర్తి స్థాయిలో
ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కార్యక్రమాలలో అన్ని రకాలైన తెలంగాణ నలుమూలల నుంచి కూడా ఇటు ఆదిలాబాద్ నుంచి మొదలుకొని అటు భూపాలపల్లి కానీ ములుగు జిల్లా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం వాళ్ళ ఏదైతే వేషధారణ ఉంటుందో ప్రత్యేక వేషధారణలో కూడా ఈ యొక్క కార్యక్రమంలో అయితే వాళ్ళు పాల్గొన్నటువంటి దృశ్యాలను అయితే మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ విల్లును ఏదైతే ఇక్కడ చిందు యక్షగానం సంబంధించినటువంటి కళాకారులు కూడా ఇక్కడ ఉన్నారు. వారి యొక్క కళను బతికించుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో అయితే వాళ్ళు పాల్గొని వాళ్ళ కళా ప్రదర్శనలు ఇస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో చాలా గిరిజన ప్రాంతాలు ఆదివాసీ తెలుగుకు సంబంధించినటువంటి ఇక్కడ చెంచులు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా డప్పు కళాకారులు తెలంగాణలో డప్పు కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ యొక్క వేడుకల్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం పదవ వేడుకలు 10వ సంవత్సరం పూర్తవుతుంది. దశాబ్ది వేడుకలు ఏవైతే ఉన్నాయో దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడమే లక్ష్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం చూడవచ్చు. ఈ డప్పులే కానీ ఇవే కానీ ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ చెంచులు కానీ ఆదివాసీ గిరిజన సంస్కృతికి సంబంధించినటువంటి అందరూ కూడా వారి వేషధారణల్లో అయితే ఇక్కడికి వచ్చి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో అయితే ట్యాంక్ బండ్ పై వారి కళా ప్రదర్శనలు ప్రదర్శిస్తున్నారు. మనం చూడవచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు రాత్రి 7 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంలో అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క వేడుకలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపై అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర అధికార యంత్రాంగం అయితే అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేసింది. మనం చూస్తున్నాం ఇక్కడ తెలంగాణ గిరిజన సంస్కృతికి సంబంధించి మనం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వేషధారణను కూడా చూడవచ్చు. ఈ వేషధారణ అయితే మనం చూస్తున్నాం. ఆదివాసీ తెగలకు సంబంధించినటువంటి గిరిజనులు సాధారణంగా వీళ్ళు తెలంగాణలో మారుమూల ప్రాంతాలలో గిరిజన ఆవాసాలలో ఆదివాసీ కుడాలలో జీవిస్తుంటారు. వాళ్ళకు సంబంధించినటువంటి అక్కడ వాళ్ళ వేషధారణ కానీ వాళ్ళ దుస్తులు కానీ వాళ్ళ అలంకరణ కానీ మనం ఇక్కడ చూడవచ్చు. కొమ్ము కోయ అని చెప్పేసి ఒక తెగకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రత్యేకమైనటువంటి వేషధారణతో అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చున్నారు. అంతేకాకుండా మనం ఇక్కడ హైదరాబాద్లో బోనాలకు సంబంధించి ఇటు లాల్ దర్వాజా బోనాలు కానీ అటు మైసమ్మ బోనాలు చాలా రకాలైనటువంటి బోనాల పండుగను వేరువేరుగా నిర్వహిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పోతరాజు విన్యాసాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై అయితే ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాల ఉద్దేశమే తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి గుర్తు చేయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అయితే ఈ యొక్క కార్యక్రమాలకు అన్ని సంపన్న వర్గాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి తెగలతో పాటు అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైన భాగమైనటువంటి నాగరికత విధానాలకు సంబంధించినటువంటి అన్నిటినీ కూడా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్లో ఉంటున్నటువంటి ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రధాన ఘట్టంగా తీసుకుని అయితే వీటిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోకి సంబంధించినటువంటి అన్ని రకాల ఇక్కడ ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో ఉత్పత్తులకు సంబంధించినటువంటి స్టాల్స్ను కూడా ట్యాంక్ బండ్ పైన కాకతీయ కమాన్ నుంచి ప్రధాన స్టేజ్ ఏదైతే వివిఐపి స్టేజ్ ఉందో అక్కడి వరకు కూడా ఈ యొక్క స్టాల్స్ను నిర్మించడం జరిగింది. స్టాల్స్లో చూడవచ్చు. ఒక్కొక్క స్టాల్లో రెండు స్టాళ్ళు హ్యాండ్లూమ్ హ్యాండ్రీక్రాఫ్ట్కి సంబంధించినవి కానీ అదేవిధంగా ఇక్కడ అన్ని రకాలైనటువంటి జరీ ఉత్పత్తులు ముఖ్యంగా వస్త్రాలలో ప్రధానంగా జరీ వస్త్రాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి అదేవిధంగా చేనేత డ్యూరీలతో పాటు ఆవు పేడతో చేసినటువంటి పిడకలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మనం పిడకలను చూసి చాలా ఏళ్ళు అవుతుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే ఈ యొక్క పిడకలు అనేటివి కనబడతాయి. కానీ ఇది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం. మనకు చూసినట్టయితే మారుమూల గ్రామాలలో ఇప్పటికీ కూడా పిడకలు అనేటివి అందుబాటులో ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఈ యొక్క అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రజలకు పరిచయం చేయడమే లక్ష్యంగా అయితే ప్రత్యేకంగా ఈ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూడవచ్చు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంటే ఏదైతే వాళ్ళు రూపొందించినటువంటి జ్యువెలరీకి సంబంధించి కానీ అన్ని ఉత్పత్తులు కొబ్బరి పీచుతోటి అంటే మనం కొబ్బరి బోండాకు మీద కొబ్బరి పీచు అయితే ఉంటుంది. కొబ్బరి పీచుతోటి కూడా ఇలాంటి అందమైన దృశ్యాలను కూడా రూపొందించవచ్చును అని చెప్పేసే విధంగా అయితే మనం చూడవచ్చు. ఇక్కడ చిన్న చిన్న ఇల్లుల నిర్మాణం కూడా జరిగింది. ఇల్లులను కూడా చూడవచ్చు. వీటన్నిటినీ కూడా నిర్మించి రూపొందించి కేవలం కొబ్బరి పీచుతోటి వీటిని రూపొందించడం జరిగింది. మనం ఇక్కడ చూడవచ్చు తాబేలు బొమ్మలు కానీ వీటన్నిటినీ కూడా మనం చూడవచ్చు. అదే కాకుండా మనకి ప్రతి ఇంట్లో కూడా
వినాయకుడి ప్రతిమ అనేది ఉంటుంది. వినాయకుడి ప్రతిమను కూడా వీళ్ళు కొబ్బరి పీచుతోనే రూపొందించినటువంటి అపూర్వమైనటువంటి వస్తువులను అయితే ఇక్కడ వీళ్ళు అమ్మకానికి పెట్టి స్టాళ్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు అవసరమైనటువంటి ఏదైతే జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయో వాటిని కూడా చెప్పండి అమ్మా, వీటిని ఏ విధంగా రూపొందించారు? కొబ్బరి పీచు అవునా, ఒక్కొక్క ఐటెం రూపొందించడానికి ఎంత సమయం పట్టది, ఎంత ఖర్చు అవుతుంది మీకు? దీనికి 150 రూపాయలు ఖర్చు. ఇది మాకు అందులో ఒక 50 రూపాయలు మిగులుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చినారమ్మా? ఇక్కడ ఎప్పుడు పర్మిషన్ తీసుకుని సంగారెడ్డి నుంచి వచ్చినాం మేము. సంగారెడ్డి జిల్లా మగుమదల గ్రామం. ఇది మహిళా సంఘాలకు సంబంధించిందా మీరు వ్యక్తిగత? మహిళా సంఘాలకు వాళ్ళనే మేము వచ్చినాం ఇక్కడికి. మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గ్రూపుల ద్వారా అయితే ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ హెర్బల్ ప్రొడక్ట్స్కి సంబంధించి అన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకంగా మనం నిత్యం ఉపయోగించేటువంటి బ్యాగ్స్ను కూడా ప్రజలకు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇక్కడ పెట్టారు. చెప్పండి అమ్మా, మీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? 100 రూపీస్ నుంచి ఉన్నాయి సార్. మేము ఖమ్మం జిల్లా నుంచి వచ్చాం సార్. ఖమ్మం సార్ మాది. అంటే మహిళా సంఘం నుంచి వచ్చినారా ఇండివిజువల్గా? మహిళా సంఘమే సార్ మాది. ఓకే, మీరు ఇక్కడికి రావడానికి ఎవరు కృషి చేసినారు? డిఆర్డిఏ సార్. డిఆర్డిఏ. అంటే మీరు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక సమావేశం నిర్వహించిన మహిళా సంఘాలతో అప్పుడు కూడా మీరు హాజరవ్వడం జరిగింది? వస్తూనే ఉన్నాం సార్. ఎక్కడికంటే అక్కడ ఉంటే హాజరైతేనే ఉన్నాం సార్. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా మీకు ఒక హామీ ఇవ్వడం జరిగిందా? మీకు భరోసా ఇస్తాం, మీకు బల్కుల్లో ఆర్డర్ ఇస్తాం, మేము ఏదైనా మాకు ఫంక్షన్ ఏదైనా ఉంటే అని చెప్పారు. కొత్తగూడెంలో కూడా రీసెంట్గా వచ్చారు సీఎం గారు, చెప్పారు అప్పుడు మీకు బల్కుల్లో ఆర్డర్ ఇప్పిస్తామమ్మా అని చెప్పారు. అంటే మీరు ఇది ఎక్కడైనా కొనుగోలు చేసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారా, లేదంటే మీరే స్వయంగా రూపొందిస్తారు? సొంతంగా సార్, మా సొంతంగా ఓన్ స్టిచ్చింగ్ సార్ ఇదంతా. మహిళ మామూలుగా మీకు తయారీకి ఎంత ఖర్చు వస్తుంది, మీకు ఏమైనా లాభం ఉంటుందా ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ? 50-60 పడిద్ది సార్. బ్యాగ్కి వచ్చేసేసి 40-30 మిగులుతుంది బ్యాగ్. అంటే మీకు ఇటు అధికారుల తరఫున ప్రోత్సాహం ఏ విధంగా ఉంది? సార్ డిఆర్డిఏ తరఫు నుంచి బాగా సపోర్ట్ ఉంది సార్. మా సార్ డిఆర్డిఏ. ఓకే, రైట్. ఇది పరిస్థితి. మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ స్టాళ్లలో ప్రధానంగా అవకాశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలకు చెందినటువంటి మహిళలు ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయితే ఉన్నాయో వారికి అవకాశం కల్పించడం జరిగింది. ఇటు డిఆర్డిఏ నేతృత్వంలో అయితే ఇక్కడ మహిళలందరికీ కూడా ఈ మనం చూడవచ్చు ప్రధాన స్టేజ్కి రెండు వైపులా కూడా ఇటువైపు ఒక 40 స్టాళ్ళు, అటువైపు ఒక 40 స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాళ్లను అయితే ఈరోజు రాత్రి 7 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సందర్శించి ఆ యొక్క వస్తువుల గురించి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఇటు నుంచి నడుచుకుంటూ అంటే కాకతీయ కమ్మన్ వైపు నుంచి నడుచుకుంటూ అయితే ట్యాంక్ బండ్ మీద కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కాబోతా ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాలను మనం చూసినట్లయితే రాత్రి సమయంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో భారీగా లైటింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ప్రధాన స్టేజీ మీద జరుగుతున్నటువంటి కళా ప్రదర్శన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీక్షించేందుకు అయితే ప్రత్యేకంగా ఇక్కడ భారీ ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం ఇక్కడ కాకతీయ కమాన్ నుంచి ఇక్కడ మెయిన్ స్టేజ్ వరకు 3 భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా అక్కడ స్టేజ్ పైన జరుగుతున్నటువంటి కార్యక్రమాలను వీక్షించేందుకు అయితే ఇక్కడ భారీ స్క్రీన్లను పెట్టారు. అదేవిధంగా మనం అటువైపుగా చూసుకున్నట్లయితే మెయిన్ స్టేజ్ నుంచి అటు రాణిగంజ్ వైపు వెళ్ళే ప్రాంతం వైపు అయితే మరొక 5 స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ సభా స్థలం ఏదైతే ఉందో వేదిక ఎదురుగా బుద్ధుడి ఎదురుగానే రూపొందించడం జరిగింది. అధికారులు చాలా ప్లాన్డ్గా అంటే బుద్ధుడి ఎదుటనే ఈ యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకైతే పూర్తి స్థాయిలో ఒకవైపు ఏమో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, అదేవిధంగా అతిథులు అందరూ కూడా కూర్చొని మరొక వైపు జరుగుతున్నటువంటి కళా ప్రదర్శనలు వీక్షించేందుకైతే 2 స్టేజీలను ఎదురెదురుగా రూపొందించడం జరిగింది. 2 స్టేజీలలో కూడా ఇటు ముఖ్యమంత్రి కూడా సుమారు 70 నిమిషాల పాటు జరగనున్నటువంటి కళాకారుల కళా ప్రదర్శన వేడుకలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వీక్షించే అవకాశం ఉంది. అంతేకాకుండా మార్గ మధ్యంలో మనం ఇప్పటికే చూసాం చాలా స్టాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈరోజు ఆదివారం కావడంతో అవతరణ దినోత్సవ వేడుకలతో పాటు ఆదివారం చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైనటువంటి అన్ని రకాల వివిధ గిరిజన తెగలే కానీ అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నటువంటి వేషధారణలతో వాళ్ళు చేస్తున్నటువంటి నృత్యాలు కానీ బోనాలు కానీ వీటన్నిటిని వీక్షించేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇక్కడికి ప్రజలు వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తు అంచనా వేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ట్యాంక్ బండ్ అంటేనే కొంత పెద్ద టూరిజం ప్లేస్ ఇది. ఇక్కడికి రెగ్యులర్గానే చాలా మంది ప్రజలైతే సండే టైంలో వస్తుంటారు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఇదే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఏదైతే ఉందో భారీగా ఇక్కడికి ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అడుగడుగునా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకైతే
ట్యాంక్ బండ్ ప్రారంభం నుంచి చివరి వరకు సుమారు 2000 మందికి పైగా పోలీసులు అయితే పహారా కాస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా కార్యక్రమాలు రూపొందించేందుకైతే ఇప్పటికే అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా భద్రతకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా అంటే వేలాదిగా తరలి వస్తున్నటువంటి ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావాల్సిన విధంగా ప్రతి 50 మీటర్లకు ఒక త్రాగునీటి కేంద్రాన్ని ఉచితంగా మంచినీళ్ళు అందించేటువంటి వాటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ రామ్ ప్రసాద్. అంతేకాకుండా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అయితే ఈ యొక్క ఏర్పాట్లను కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ట్యాంక్ బండ్ పై ఉంది. ఉషశ్రీ, మీరు హోల్లో ఉండండి, ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఏ విధమైన ఈవెంట్స్ జరుగుతున్నాయని డెఫినెట్గా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూపిద్దాం.